హలో గాయ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అంటే 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను అనేసి. ఆ పూజలో పెట్టిన అవన్నీ మొత్తం అయితే నీళ్ళల్లో అయితే నిమజ్జనం చేద్దామని అయితే తీసుకొచ్చాను. నాకు ఒక డౌట్ ఉండిందనమాట. అంటే మేము పూజలో పెట్టిన కలశంలో ఒక కొబ్బరికాయ అయితే వాడతాం కదా, ఆ కొబ్బరికాయని కొట్టుకోవచ్చా లేదంటే నీళ్ళల్లో అయితే వేసేయాలనా అనేసి ఆ డౌటు అలానే ఉండే. మళ్ళీ యూట్యూబ్లో అయితే కొన్ని వీడియోస్లలో సెర్చ్ చేసి చూసినానమాట. చూస్తే కొట్టుకోవచ్చు కానీ బట్ నీళ్ళలో కలిపితే చాలా మంచిది అనేసి అయితే చెప్పారు. ఇంకా అందుకనేసి అయితే నేనైతే ఆ రోజు అలానే నిద్ర చేయనిచ్చేసి మరుసటి రోజు సండే అయితే తీసుకెళ్ళి నీళ్ళలో అయితే నిమజ్జనం చేద్దామనేసి అయితే తీసుకెళ్ళాను. ఇంకా పసుపు ముద్ద వినాయకుడిని అయితే కూడా చేసుకుంటాం కదా పూజలో, ఆ పూజలో వినాయకుడిని కూడా అలానే నిమజ్జనం చేసి రావాలనేసి అయితే వెళ్ళాను అనమాట. మార్నింగ్ లేసి ఇంకా తలస్నానం చేసేసి తీసుకెళ్ళేసి అక్కడైతే కలిపేసి వద్దామని పోయాను. మేము అంటే ఆ రోజు మొత్తము వర్షం పడుతూ ఉన్నిందనమాట. లైట్గా మేము వెళ్ళేటప్పటికి వర్షం తగ్గింది అనేసి అయితే పోతే మళ్ళీ లైట్గా వర్షం పడుతూ ఉండే. తీసుకెళ్ళిన అగ్గిపిట్ట కానీ దీపాలు కానీ ఏవి కూడా అసలు వెలగడం లేదు. ఇంకా సరేలే ఏం కాదు అనేసి సైడ్ పెట్టేసి అక్కడ దేవుడి దగ్గర అయితే కొన్ని పండ్లను అయితే పెట్టేసి టెంకాయని కూడా వదిలేసి అయితే వచ్చాను. నాకు మళ్ళీ అనిపించింది కొబ్బరికాయ కూడా తీసుకెళ్ళింటే ఇంకో కొబ్బరికాయ ఎక్స్ట్రా అయితే వినాయకుడికి అయితే కొట్టింటాం కదా అనేసి. కానీ ఇంకా 7 వారాలు ఉన్నాయి కదా వడ్డీకి, మళ్ళీ 8వ వారము అప్పుడైతే కొట్టుకోవచ్చు అనేసి అయితే కొంచెం గమ్ముగా అయిపోయాను. ఇంకా అక్కడ పెట్టేసి ఇది జిల్లేడు ఆకులో దీపం వెలిగించాలని నేను కార్తీక మాసంలో అనుకున్నాను, కానీ అప్పుడు కుదరలే. అందుకని జిల్లేడు ఆకు కూడా తీసుకెళ్ళినాను. కానీ నా దురదృష్టం ఏంటంటే వర్షం పడుతుంది అనేసి మళ్ళీ సైలెంట్ అయిపోయాను. ఇంకా అన్నీ మెల్లిగా వదిలేసినాను. మా స్వామి అక్కడ ఒక నీళ్ళల్లో నూనె ఆయిల్ వేస్తే కొంచెం లైటింగ్ ఇస్తుంది కదా, అట్లా లైటింగ్ ఇస్తుంటే నన్ను భయపడిస్తూ ఉన్నాడు. అక్కడ ఏదో షైనింగ్ ఇస్తుందని, కానీ అది ఆయిల్ పడితే వాటర్లో కొంచెం షైనింగ్ లాగా కనపడతాయి కదా కలర్స్, అలా అయితే కనపడుతూ ఉండే. ఇంకా మొత్తం అన్నీ కలుపుకొని వచ్చేసరికి వర్షం అయితే ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉండే. అందుకనేసి త్వరగా అయితే కలుపుకొని వచ్చాము. అప్పటికి అక్కడ వాతావరణం చాలా బాగుంది. ఇంకా మా స్వామి కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాడు. నేనైతే ఫొటోస్ అయితే దిగలేదు, కానీ ఇక్కడ వర్షం పడుతుంది ఫోన్ మొత్తం తడిచిపోతుంది అనేసి అయితే నిమజ్జనం చేసి అయితే వచ్చేసాను. ఇలానే ఈ 7 వారాలు కూడా ఏ అడ్డంకులు లేకుండా జరగాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.